పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. ఉగ్రవాదుల వేట ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ అప్రమత్తమైందా? తమకు ఉగ్రవాదంతో సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందా? టెర్రరిస్టులను బంకర్లలో ఎందుకు దాచిపెడుతోంది? పహల్గాం ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. అడపాదడపా నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాక్ సైన్యాలు కాల్పులు జరుపుతున్నాయి. పాకిస్తాన్ పై ఇండియా ఎప్పుడైనా దాడి చేసే అవకాశాలున్నాయని పాక్ నేతలే చెబుతున్నారు. యుద్ధానికి సిద్ధమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా పాకిస్తాన్ వణికిపోతోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నామని ఆధారాలు దొరికితే ప్రపంచమంతా మరింతగా చీకొడుతుందని భావించిన పాక్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్లోకి చొప్పించే ముందు వారందరినీ ఈ లాంచ్ ప్యాడ్ల దగ్గరకు తెస్తారు. ఇక్కడి నుంచి గైడ్ సహాయంతో టార్గెట్లు ఇచ్చి ఇండియాలోకి పంపిస్తారు. ఇలాంటి ఒక్కో లాంచ్ ప్యాడ్లలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారు. వీరందరినీ ఆర్మీ షెల్టర్లు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లకు తరలిస్తున్నారు. होना चाहिए क्योंकि पूरा हिंदुस्तान रो रहा है, यहाँ कश्मीर रो रहा है। आज पहली बार आपने देखा पिछले 40 सालों से ऐसा कभी इंसिडेंट नहीं हुआ, कभी भी टूरिज्म पे हमला नहीं हुआ। आज ये पहली बार हुआ है और हमें यकीन है कि इंडिया गवर्नमेंट इस पे बदला लेगी और हम यकीन करते हैं और हम इस चीज़ का इंतजार करते हैं। तो इंशाल्लाह आगे जाके भी और भी अच्छे काम कर रहे हैं। अभी हम शांति के लिए काम कर रहे हैं, जो भी जैसे भी होता है हम काम कर रहे हैं। इन पाकिस्तान के दहशतगर्दों ने घरों के घर जम्मू कश्मीर में इस दहशतगर्दी की आग में झुलस गए। कितने हजारों नौजवानों की जानें चली गई, बेगुनाह लोगों के कत्ल हुए। భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పాకిస్తాన్ సైన్యం పీఓకే అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయడం ప్రారంభించింది. పీఓకే ప్రాంతం అంతటా చాలా లాంచ్ ప్యాడ్లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. దొరికిపోతామని భావించిన పాక్ కతువా, జురా, లిపా, పచ్చివన్, ఫార్వర్డ్ కహూటా, కోట్లీ, నికైల్, చమన్కోట్, జంకోట్ నుండి ఉగ్రవాదులను తరలించింది. के लोग आपके ऊपर खून निछावर करेंगे जिस तरह हमारे आदिल हुसैन ने किया है। मैं कहना चाहूंगा, आप डरिए मत इन बुज़दिलाना गिदर धमकियों से। और मैं मोदी साहब से गुजारिश करना चाहूंगा, मोदी साहब जिस तरह पाकिस्तान को आपने सबक सिखाया है, आज कश्मीर के 140 लाख लोग इंतजार कर रहे हैं कि कब पाकिस्तान में घुस के उन आतंकवादियों को आप मारेंगे और उन 27 शहीदों को जिन्होंने यहाँ पहलगाम की सरजमीन पे ఈ లాంచ్ ప్యాడ్లను చాలా కాలంగా పాక్ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. గతంలో ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసి వీటిని నాశనం చేసింది. ఈ కేంద్రాలను జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించడానికే కాదు, టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ సెంటర్లుగాను పాక్ ఉపయోగించుకుంటోందని సమాచారం. ఆక్రమిత కాశ్మీర్ లో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, శిక్షణా కేంద్రాలున్నాయి. 200 మంది టెర్రరిస్టులు వీటిలో ఉంటూ అవకాశం ఉన్నప్పుడు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. హిజ్బుల్, జైషే మహ్మద్, లష్కరే తోయిబా సహా కశ్మీర్ నుంచి వెళ్లిన చాలా మంది యువకులు ఇక్కడ శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల తయారీ ఒక పరిశ్రమ స్థాయిలో జరుగుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ఏంటంటే సెక్యూరిటీ రెస్టోర్ చేయాలి. కొంతమంది టెర్రరిస్టులు 5 మందా 10 మందా 20 మందా తిరుగుతూ ఉంటారు. అది ఎలా అరకంటే అలా ఆలోచించి ఫోకస్ సెక్యూరిటీ మీద మొదలిచ్చి చేస్తే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ కాశ్మీర్లో పెరుగుతుంది. ఇప్పుడు ప్రజలు కూడా చూసేది ఏంటంటే వాళ్ళకి విశ్వాసం కొద్దిగా కావాలి, గవర్నమెంట్ లెరిసింది, ప్రొటెక్షన్ ఇస్తుంది. మొన్న పహల్గాంలో జరిగింది ఏంటంటే అంత ఇంపార్టెంట్ ప్లేస్లో కూడా ఏం సెక్యూరిటీ లేదు. అలాంటి ఫీలింగ్ లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ పని చేసి ఒక పక్కన మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుందా జరగదా అది వేరే విషయం, టూరిజం ఆప్ చేయకుండా చేయాలి. ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఎంత యుద్ధాలు జరుగుతున్నా టూరిజం తగ్గదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఇది అక్కడక్కడ యాక్షన్ జరుగుతున్నాయి, అది తప్పించుకోవచ్చు అని. సో మనం ఎదురు చూసేది ఈ సంవత్సరం ఏంటంటే ఉగ్రవాదులకి అందరికీ జవాబు. టూరిజం మాత్రం కాశ్మీర్లో విశేషంగా మళ్ళీ రెస్టోర్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. పాకిస్తాన్ చేసగలిగింది ఏమీ లేదు.
పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు దాయాది దేశానికి చెందిన పౌరులు తక్షణమే భారత్ వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు పాక్ ప్రకటించింది. తమ గగనతలంలో భారత్ కు చెందిన విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే ఛాన్స్ ఉంది.